ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ సమయమందు కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. దేవుని న్యాయ విధులు పరిపూర్ణములై ఉన్నాయి. ఏంటండి? దేవుని యొక్క న్యాయ విధులు పరిపూర్ణములై ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే 19వ కీర్తన 7వ వచనంలో చెప్తున్నాడు. 19వ కీర్తన 7వ వచనంలో ఆయన చెప్తున్నాడు, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ప్రైజ్ ది లార్డ్. 7వ వచనం మొత్తం చదువుకుంటే గనక, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. మనం చదువుకుంటున్నటువంటి మాటలు ఎలాగుంది? మనం నేర్చుకుంటున్న భాగం, దేవుని న్యాయ విధులు పరిపూర్ణమై ఉన్నాయి. న్యాయ విధులైనా, ధర్మశాస్త్రమైన, ఆజ్ఞలైనా ఇవన్నీ ఒకే పదానికి అనుసంబంధముగా ఉన్నాయి. అందుకే ఈ 19వ కీర్తనలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నియమించినటువంటి న్యాయ విధులంట యథార్థమై ఉన్నాయి, అవి ఎప్పుడూ కూడా పరిపూర్ణముగానే ఉంటాయంట. దేవుని బిడ్డలారా, ఆయన న్యాయ విధులను అంటే ఆయన ధర్మశాస్త్రమును అంటే ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలి. ఈరోజు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు మనం అనుసరించలేకపోతున్నాం. దేవుడు చెప్పినటువంటి మాటలను మనం వినలేకపోతున్నాం. ఆయన మాట వినకుండా మన మాట కలిగి మనం ఏ మార్గం అయితే వెళ్తున్నామో అదే మంచి మార్గం అని నమ్మి ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాం. దేవుడు చెప్తున్నాడు, నన్ను అడిగి నేను చెప్పినట్లుగా జీవించుడి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మువారులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు, నా కనుదృష్టి మీ పైన ఉంది. మనం ఎక్కడ ఉన్నా ఏం చేసినా ఆయన మనల్ని చూస్తున్నాడు. ఇంకొక చోట దేవుడు చెప్తున్నాడు, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి, అవి చెడ్డవారిని మంచివారిని చూస్తున్నాయి అంటున్నాడు. అందుకే దేవుడు న్యాయములను, న్యాయ విధులను, ధర్మశాస్త్రములను, ఆజ్ఞలను నియమించాడు. ఆయన ధర్మశాస్త్రంలో మనము ధ్యానం చేసి ఆయన ఆజ్ఞలను మనం గైకొని ఆయన న్యాయ విధులు నియమించినటువంటి మార్గములు మనం నడిస్తే మన జీవితాలు, మన బ్రతుకులు సరిచేయబడతాయి. కాబట్టి బిడ్డలారా, దేవుని ఎరిగే వారులారా, దేవుని నమ్మిన వారులారా, యెహోవా యొక్క న్యాయ విధులు పరిపూర్ణములై ఉన్నాయని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మార్గములో ఆయన చూపించినటువంటి న్యాయ విధులైనటువంటి మంచి మార్గముల ముందు సాగిపోదాం. ఆయన కృపకు పాత్రలో ఉందాం. ఈ మాటలు మన మీద కూడా ఫలభరితముగా ఆ దేవాదేవుడు ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా మీకు స్తోత్రం. ఈ వాక్యమున్న ప్రతి ఒక్కరిని బలపరచండి. మీ న్యాయ విధమైనటువంటి మార్గము ప్రతి ఒక్కరు నడిచే కృప ప్రతి ఒక్కరు దయచేయండి. మీ శక్తి చేత నింపి కృప చూపించి నడిపించి దర్శించి బలపరిచి సహాయం చేయండి. యేసు మీ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడును ఈ వాక్యంలో ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ సదాతుడు నడిపించను గాక. ఆమేన్. దేవుడు మనకు న్యాయ విధులు నియమించాడు. ఆ న్యాయ విధులైనటువంటి మార్గంలో ముందుకు సాగిపోదాం. ఆయన కృపకు పాత్రలుగా ఉందాం. ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.